ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. విజయవాడ రైల్వే స్టేషన్ని వేరే ప్రాంతానికి తరలిస్తారా? విజయవాడకి సమీపంలో అంటే విజయవాడకి శివారు ప్రాంతానికి తరలించడం ద్వారా విజయవాడ నగరంలో పెరిగిపోతున్నటువంటి రద్దీని తగ్గించడంతో పాటు రైలు రాకపోకలకు సంబంధించి కూడా ఒక వెసులుబాటు కల్పించాలని భావిస్తున్నట్టుగా ఈ మధ్య కాలంలో వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే స్టేషన్నే అభివృద్ధి చేయాలని కేంద్ర రైల్వే శాఖ డిసైడ్ చేసినట్టుగా సమాచారం వస్తుంది. ఆల్రెడీ రీమోడలింగ్ సంబంధించినటువంటి కొన్ని స్ట్రక్చర్లు, డిజైన్లు కూడా గతంలోనే రిలీజ్ అయినాయి. ఇది విజయవాడ రైల్వే స్టేషన్ రీమోడల్ చేస్తే ఎలా ఉంటుందనే దానికి సంబంధించి చేసినటువంటి రూపకల్పన. యాక్చువల్గా ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ షిఫ్టింగ్కి సంబంధించినటువంటి చర్చ జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇది విజయవాడ లొకేషన్ మనం ఒకసారి గమనించి చూస్తే విజయవాడకు ఒకవైపు మొత్తం కృష్ణానది అనుసంధానించి ఉంటుంది. ఒక సైడ్ అంతా కూడా కృష్ణానది పక్కన ఉండేటువంటి మార్గంలో ఈ విజయవాడ రైల్వే స్టేషన్ అటు నుంచి రైళ్ల రాకపోకలకు సంబంధించి అంటే ఉత్తరాదికి దక్షిణాదికి రెండింటికి మధ్యలో కూడా ఒక కనెక్టింగ్ పాయింట్గా కనిపించేది విజయవాడ రైల్వే స్టేషనే. ఇక్కడ ఇటువైపు నుంచి వచ్చేటువంటి రైళ్లు కానీ ఇటు దక్షిణాదికి వెళ్ళాలన్నా, ఇటు మళ్ళీ హైదరాబాద్ వైపు వెళ్ళాలన్నా కానీ ఇదే కీలకమైన జంక్షన్ పాయింట్ అయింది. అయితే సిటీ మధ్యలో ఉండడం వలన దీనికి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి అనేటువంటి చర్చ గత కొంతకాలంగా జరుగుతుంది. దీన్ని రీలొకేట్ చేయడం వల్ల, ఎందుకంటే ఇటు శివారులో రాయనపాటు రైల్వే స్టేషను, అటువైపు గుణదల రైల్వే స్టేషన్, ఈ రెండింటిని డెవలప్ చేశారు. మధ్యలో ఉన్నటువంటి సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇప్పుడు హైదరాబాద్లో ఎలా అయితే ఒకవైపు చర్లపల్లి, ఇంకోవైపు వేరే ప్రాంతాలు శివారు ప్రాంతాల్లో మియాపూర్, అటువైపు లింగంపల్లి దగ్గర డెవలప్ చేసేటువంటి ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద ప్రెషర్ తగ్గించాలి అని భావిస్తున్నారు. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద ట్రాఫిక్ రద్దీని తగ్గించే ప్రయత్నం మాత్రం జరిగింది. స్టేషన్ షిఫ్ట్ చేసేటువంటి ఆలోచన చేయాలి. అయితే విజయవాడలో స్థలాభావం రీత్యా ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్ని ఇంకా శివారు ప్రాంతాలకు తరలిస్తే ఈ వచ్చే రాకపోకలన్నింటినీ కూడా ఇటు షిఫ్ట్ చేయొచ్చు, సిటీ విస్తరించడానికి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి చర్చ జరిగింది. కానీ వీటన్నింటినీ పక్కన పెట్టేశారు. ఇప్పుడు కేంద్ర రైల్వే శాఖ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం వస్తుంది. ఆ సమాచారం ప్రకారం ఈ మోడల్ ఏదైతే రినోవేట్ చేయాల్సినటువంటి మోడల్, రీడిజైన్ చేయాల్సినటువంటి రీడెవలప్మెంట్కి సంబంధించినటువంటి మోడల్ని అప్రూవ్ చేశారు. దీన్ని పీపీపీ మోడల్లో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి టెండర్స్ పిలిచేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా 50 ఎకరాలు ఇక్కడ భూమి అందుబాటులో ఉంది రైల్వే స్టేషన్ నిర్మాణానికి సంబంధించి. ఇప్పుడు ఉన్నటువంటి టెర్మినల్ ఆల్రెడీ విజయవాడ రైల్వే స్టేషన్ సంబంధించి 2 టెర్మినల్స్ ఉన్నాయి. ఒక టెర్మినల్ పూర్తిగా పాతబడిపోయి అక్కడ ఉన్నటువంటి షాపులను వాటిని కూడా ఖాళీ చేయించారనేది సమాచారం. ఇంకా 2వ టెర్మినల్ ప్రస్తుతం నడుస్తుంది. అది కూడా పాతబడిన టెర్మినలే, కానీ బయట నుంచి మాత్రం ఒక 5-6 ఏళ్ల క్రితం కొన్ని ఎలివేషన్స్ చేశారు, రీమోడలింగ్ చేశారు. సో ఆ స్ట్రక్చర్ మాత్రమే కనిపిస్తుంది. లోపల ఉన్న టెర్మినల్ మాత్రం పాతదే. కొంత సౌకర్యాల కల్పన జరిగింది. ఇప్పుడు పూర్తిగా దాన్ని రీస్ట్రక్చర్ చేయడం ద్వారా సుమారుగా ఈ 50 ఎకరాల భూమిని ఉపయోగించడం ద్వారా 1,50,000 చదరపు మీటర్ల వైశాల్యంతో కూడినటువంటి సమగ్రమైన స్టేషన్ని నిర్మించాలని చెప్పని ఈ ప్రతిపాదనలో ఉంది. 1,50,000 చదరపు మీటర్లు అంటే ఆల్మోస్ట్ స్క్వేర్ ఫీట్లో చూస్తే 16 లక్షల స్క్వేర్ ఫీట్లకి సంబంధించినటువంటి నిర్మాణం జరిగే అవకాశం, చాలా సువిశాలమైనటువంటి రైల్వే స్టేషన్ వస్తుంది. దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాబట్టి అక్కడ రిక్రియేషన్కి సంబంధించి కానీ, మాల్స్ తరహాలో వ్యవస్థలను డెవలప్ చేయడం కానీ, సినిమా థియేటర్స్ డెవలప్ చేయడం కానీ, ఇట్లా డిఫరెంట్ షాపింగ్ ఏరియాస్ని అక్కడ డెవలప్ చేయడం కానీ చేయాలని చెప్పని ఈ ప్రతిపాదనలో పొందుపరిచారు. సో వీటన్నిటికీ సంబంధించినటువంటి క్లియరెన్సెస్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి టెండర్స్ పిలిచేటువంటి అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కంపెనీలు పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈ పనులు మొదలవచ్చు. దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్ని అమృత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం రీమోడలింగ్, రినోవేషన్, రీడెవలప్మెంట్ చేస్తుంది. ఇప్పుడు అలాంటి అవకాశమే విజయవాడ రైల్వే స్టేషన్కి కూడా వచ్చింది. సో దీని మొత్తం బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఇవన్నీ ఎంత అవుతాయి అనేది అతి త్వరలోనే బయటకు వస్తుంది. మొత్తం మీద అయితే రీలొకేషన్ అనేటువంటి ప్రతిపాదన ఏది లేకుండానే ఉన్న చోటనే రైల్వే స్టేషన్ని రీడెవలప్మెంట్ చేసే దిశగా కేంద్ర రైల్వే శాఖ అడుగులు వేస్తోంది.